మా వ్యూవర్స్ అందరికీ ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి శుభాకాంక్షలు. వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ. ఇప్పుడు మనకు అన్నీ మన 2 రోజులు వస్తున్నాయి మనకు తిథులు. సో 18th శనివారం నాడు మధ్యాహ్నం త్రయోదశి వస్తుంది 3 తర్వాత. మళ్ళీ ఆదివారం మధ్యాహ్నము 1:22 వెళ్ళిపోతుంది. సో మనము త్రయోదశి శనివారమును చేసుకోవచ్చును, ఆదివారమును చేసుకోవచ్చును. మళ్ళీ ఆడికెళ్ళి నరక చతుర్దశి మళ్ళీ 1:30 నుండి వస్తుంది. మళ్ళీ మధ్యాహ్నము సోమవారం 2:30కి వెళ్ళిపోతుంది. సో సోమవారం మబ్బుల మనము హారతులు తీసుకోవచ్చును. ఇంకా అదే రోజు బొమ్మల కొలువు నరక చతుర్దశి కూడా చేసుకోవచ్చును. ఇంకా ధనలక్ష్మి పూజలు చేసేవాళ్ళు సాయంత్రం పూట చేసుకుంటారు కాబట్టి, సోమవారం సాయంత్రం అమావాస్య ఉంటుంది కాబట్టి, ఆ రోజు రాత్రంతా అమావాస్య ఉంటుంది కాబట్టి ధనలక్ష్మి పూజలు చేసే వాళ్ళందరూ సాయంత్రం షాపుల్లో అయినా ఎక్కడైనా సాయంత్రం చేసుకోవచ్చును. ఇక ఎవరైనా పొద్దున చేసుకుంటాము అంటే ఇంకా మంగళవారం కూడా చేసుకోవచ్చును. ఎందుకంటే తిథి అమావాస్య ఉంటుంది పొద్దున 3:30 వరకు ఉంటుంది కాబట్టి. అయితే నోములు, ఇప్పుడు దీపావళి నోములు కథలు చేసుకుంటారు కదా, కేదారేశ్వరి నోములు వాళ్ళు మంగళవారం రోజు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మనకు అమావాస్య తిథి ఉంటుంది. ఈ పొద్దున సాయంత్రం మనం నోములు చేసుకోవచ్చును. లక్ష్మీ పూజలు మాత్రం సోమవారం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ ఇంత బాగా గ్రో అవుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళొకసారి దీపావళి పండగ శుభాకాంక్షలు. దీపావళి అందరూ చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి. ఎందుకంటే అన్నీ మనం దీపాలు ముట్టిస్తాము ఇంట్లో బయట, ఇంకా పటాకులు కాలుస్తాం కాబట్టి చిన్నపిల్లల వెంబడుండి మనము పటాకులు కాల్పించాలి. ఇంకా కంపల్సరీ ప్రిస్క్రిప్షన్స్ తీసుకోవాలి. బట్టలు లూజ్గా పొడుగా జారుడు బట్టలు ఇవి పిల్లలకు వేయొద్దండి. కాస్త మంచిగా టైట్గా ఉన్నాయి, వాళ్ళకు అనుకూలంగా ఉన్న బట్టలే వేయాలండి. వేసి పిల్లల వెంబడి ఉండి మనము పటాకులు కాల్పించాలి. ఒక బకెట్లో వాటర్ కూడా పెట్టుకోవాలి. ఎందుకైనా మంచిది. మంచి చెడులు 2 ఉంటాయి కాబట్టి బకెట్లో కొన్ని వాటర్ కూడా పెట్టుకోవాలండి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దలైనా కానీ జాగ్రత్తగా పటాకులు కాలవండి. హ్యాపీగా దీపావళి చేసుకోండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మళ్ళొకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.